హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రెండింగ్లో ఉన్న ఒక లవ్ సాంగ్ మీద అయితే లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. జస్ట్ 3 ఫొటోస్ ఉంటే చాలు మీకు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది. అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి మార్నింగ్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది మీకు. మీరు స్టార్టింగ్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు 3 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎవరి ఫోటోతో ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు నేను అనుపమ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత 13.15 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత మీరు ఫోటోని కొంచెం జూమ్ చేసుకోవాలని చేసుకోండి. నేను 2 ఫింగర్స్ ఇలా జూమ్ అయితే చేసుకుంటున్నా. తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి కింద మీకు ఈ టెంప్లెట్ వీడియో ఉంటుంది, దాని కిందకి అయితే తెచ్చుకోండి. హార్ట్ టెంప్లెట్ వీడియో అయితే ఉంటుంది, దాని కిందకి అయితే తెచ్చుకోండి. ఫోటోని ఇలా కిందికి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ 13.15 సెకండ్ దగ్గర వచ్చి సెకండ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇప్పుడు సెకండ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 19.23 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. 2 ఫింగర్స్ ఇలా ఫోటోని అయితే జూమ్ చేసుకోండి. తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఇలా టెంప్లెట్ వీడియో కిందకి అయితే తెచ్చుకోండి. ఫోటోని ఇలా టెంప్లెట్ వీడియో కిందకి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ 19.23 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి థర్డ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 24.28 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్తో ఇలా జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి టెంప్లెట్ వీడియో కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా 1 by 1 3 ఫోటోస్ సెలెక్ట్ చేసుకుని టెంప్లెట్ వీడియో కిందకి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ సాంగ్ కింద మీకు ఎఫెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేయండి. సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. 3 ఫోటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది, 3 ఫోటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 3 ఫోటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.